ఏపీ త్రిబుల్ ఐటీ 2024 అడ్మిషన్స్లో భాగంగా ఎవరైతే మీరు ఈ క్యాంపస్లో నూజివీడ్లో కావచ్చు, ఆర్కే వ్యాలీలో కావచ్చు, శ్రీకాకుళం, ఒంగోలు ఇలా ఏ క్యాంపస్లో సీట్ వచ్చినా మీరు డెడ్లైన్ అయితే ఇచ్చారు. ఆ డెడ్లైన్ లోపల మీరు అక్కడ పోయి రిపోర్ట్ చేసుకొని అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరి క్యాంపస్కి వెళ్ళేటప్పుడు చాలామందికి వస్తున్నటువంటి డౌటు, చాలామంది అడుగుతున్నటువంటి ఒక డౌట్ అనమాట, మొబైల్ని క్యారీ చేయొచ్చా వద్దా అని. మొబైల్ని ఈసారి నుంచి క్యాంపస్లోకి అలో చేయడం లేదని ఇప్పటికే యూనివర్సిటీ వర్గాలు ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం అయితే జరిగింది. సో మీరు క్యాంపస్లోకి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇప్పుడు అడ్మిషన్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొబైల్ అనేది అలో ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మొబైల్ని కూడా క్యారీ చేయకండి. మరి మొబైల్ లేకపోతే ఎలా అనే డౌట్ అనేది మీకు వచ్చి ఉంటుంది. మీరు కాలేజ్లో అడ్మిషన్ అయిపోయిన వెంటనే మీకు ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తే ఫుల్ ఆ వైఫై కనెక్టివిటీ అనేది కూడా మొత్తం క్యాంపస్ మొత్తం అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీకు క్లాస్ రూమ్లో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ డౌట్నన్నీ కూడా మీరు ల్యాప్టాప్ ద్వారానే క్లియర్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంతగా మొబైల్తో మీకు యూజ్ అనేది ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఎట్టి పరిస్థితులను కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్మార్ట్ మొబైల్ని మనం అలో చేయడం లేదు, పూర్తిగా నిషేధిస్తున్నామని యూనివర్సిటీ అధికారులు ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలామందికి కూడా మీ యొక్క మొబైల్స్ కావచ్చు లేదా మీ యొక్క జీమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో దానికి మెసేజ్లు కూడా పంపిస్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. మొబైల్ అయితే అవసరం లేదు అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి మొబైల్ని క్యారీ అయితే చేయకండి. ఇది ఒక రకంగా స్టూడెంట్కి మంచి చేసే నిర్ణయమే. మీకు కొద్ది రోజులు ఇబ్బందిగా ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు మంచి చేసే నిర్ణయమే తీసుకోండి అని చెప్పొచ్చు యూనివర్సిటీ వర్గాల్ని. ఏది ఏమైనా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మొబైల్ అయితే నిషేధం చేశారు త్రిబుల్ ఐటీలో, అది గుర్తుపెట్టుకోండి.